చెడగొట్టడానికి, మనందరి పనులు చెడగొట్టడానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు అంటే సాతాను. ఎప్పుడు అడుగడుగున మనం ఏం ఆలోచిస్తున్నామా దాన్ని చెడగొట్టాల, ఏ పనులు ఉన్నామా పనులు చెడగొట్టాల. ఎలా అయితే వీళ్ళను మరి చెడగొట్టి దేవునికి దూరం చేయాలి, దేవుని పనికి దూరం చేయాలి, ప్రార్థనకి దూరం చేయాలి. ఇట్లా వాడి ఉద్దేశములు దేవునికి దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడు చెడగొట్టడమే వాడి యొక్క పని. అయితే ఆ కుయుక్తి తెలుసుకున్నటువంటి మనము వాడిని ఎదిరించేవారిగా ఉండాలి. అయితే మరి ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, వాడు ఎన్నిసార్లు భక్తుల జీవితాలను చెడగొట్టాడు, అయినా దేవుడు ఎలా వారి ఆశీర్వదించాడు. అప్పుడు వాళ్ళని మనం చూసుకుంటే మనకు ఒక నూతనమైనటువంటి ధైర్యం వస్తుంది. ఆ భక్తులకే తప్పలేదు కదా చెడగొట్టడం, మనమెంత అని అప్పుడు మనం ఇంకా నూతనమైనటువంటి ధైర్యమును తెచ్చుకోగలుగుతాం. మొదటిగా దేవుడు అంటండి, ఆయన ఈ దేవుడితో పాటు దేవదూతలు ఉండేవారంట. ఇప్పుడు సాతాను అను పిలువబడుతున్నటువంటి వాడు ఒకప్పుడు తేజో నక్షత్రముగా పిలువబడుతున్నాడంట. మంచి స్వరము కలిగిన వాడంట, మంచి స్వరము కలిగిన వాడు. మరి దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉండేవాడంట. అయితే దేవుడు కొంత పొగిడేసరికి ఆ సాతానులు ఏమొచ్చేసింది, నాకు కూడా మంచి స్వరం ఉంది, నేను కూడా సమానంగా పాడగలుగుతున్నాను, మరి దేవదూతలందరూ నా కిందే ఉన్నారు. ఎందుకంటే సాతాను మెయిన్ లూసిఫర్ అనే దేవదూత మెయిన్ ఉండేవాడు, వాడి కింద కొన్ని కోట్ల కొలది దేవదూతలు. ఇప్పుడు ఈ దేవదూతలందరూ ఎవరి మాట వింటున్నాయి, ఈ లూసిఫర్ మాట వింటున్నాయి. అప్పుడు అనుకున్నాడంట, ఈ కోట్ల కొలది దేవదూతలు నా మాటే వింటున్నాయి కదా, మరి దేవునికి నాకు పెద్ద తేడా ఏముంది, దేవుణ్ణి నేను చెప్తేనే కదా ఆరాధించేది, అదే నేను చెప్పటం మానేస్తే వాళ్ళు స్తుతించరు, నేను కూడా దేవునితో ఈక్వల్ అనుకున్నాడంట, నేను కూడా దేవునితో సమానం అనుకున్నాడంట. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, గర్వము నాశనముకు ముందు గర్వం నడుస్తుందంట. మన జీవితాలలో కూడా చాలా సందర్భాలలో పెద్ద పొరపాట్లు ఏం చెయ్యం, పెద్ద పాపమేమి చెయ్యం, అపవిత్రమైన కార్యాలు ఏం చెయ్యము. చిన్న ఆలోచన మన హృదయంలోకి, మన మైండ్లోకి ప్రవేశించింది, నీకేం తక్కువ, నిన్నేమైనా తక్కువ వాళ్ళగా చూస్తున్నారేమో ఈ లోకము, నీకేం తక్కువ, నువ్వు కూడా పాడగలవు, నువ్వు కూడా ప్రసంగించగలవు, నువ్వు కూడా చెయ్యగలవు అంటే అప్పుడు నువ్వేమనుకోలే, దేవా ఈ గొప్ప ధన్యత ఇచ్చావయ్యా, నీకు వందనాలు అనుకుంటే అక్కడికి ఓకే. దేవుడిచ్చిన కృపను బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అయ్యా నాకు కూడా పాడటానికి, నాకు కూడా వాక్యం చెప్పడానికి, నాకు కూడా పరిచర్యలో పాలు పంపులు పొందటానికి అవకాశం ఇచ్చావు అనుకుంటే ఓకే. కానీ ఈ లూసిఫర్ అనుకుంటా నాకేమి తక్కువ, నాకు అన్నీ తెలుసు అనుకుందంట. అది గర్వము. ఈ రెండిటికి మధ్య ఒక చిన్న ఆలోచనే తేడా అండి. దేవుడిచ్చాడని దేవుడి మీద ఆధారపడి కృతజ్ఞత చెల్లించే హృదయం ఉంటే దేవుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదిస్తాడు. కానీ నాకే తెలుసు, నన్నే దేవుడు పొగిడాడు, దేవుడి కంటే నేను ఎక్కువ అనే చిన్న ఆలోచన ఆ పరిశుద్ధ స్థలము నుండి పాతాళానికి త్రోసివేయటానికి కారణమైంది. ఇప్పుడు ఈ త్రోసివేయబడినటువంటి సాతాను ఈ భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడంట. ఎవరిని చెడగొట్టాలి, మరి ఎవరు కనిపించలేదు అప్పటికి, దేవుడు దేవదూతలు తప్ప ఎవరు కనిపించలేదు. అయితే ఏదెను తోటలో మొదటిగా దేవుడు తన పోలికలో ఆదామును చూశాడంట. ఎక్కడ? ఏదెను తోటలో. అదేంటి, దేవుడు పరలోకంలో కదా ఉండాల్సింది, అక్కడ ఇప్పుడే కదా నీ దేవుడిని చూసింది, మరి ఇక్కడ దేవుడు ఎలా వచ్చాడు అనుకుందంట. ఎందుకో తెలుసా, సేము దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము కూడా అలాగే ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఆయన స్వరూపములో ఆదామును దేవుడు కలగ చేసుకున్నాడు. దేవుడు ఎలాగైతే ఆయన ముఖము, ఆయన ముఖాంతరం ఉంటుందో, ఆయన శరీరం ఉంటుందో, సేమ్ అదే పోలికలు ఆదామును చూసి ఈ దేవుడంట ఆదామును చూసంట ఈ యొక్క సాతాను షాక్ అయిపోయాడంట. షాక్ అయిపోయి, అదేంటి ఇక్కడ ఎలా ఉన్నాడు, అక్కడ కదా ఉండేది, ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆదాము మీద కన్నేశాడంట. కన్ను వేస్తే ప్రతిరోజు ఈ ఆదామును కలుసుకోవడానికి దేవుడు చల్లపోటు వస్తున్నాడంట. దేవునితో పాటు ఆదాము ఇద్దరు ఒకలాగే కనిపిస్తున్నారు, ఇద్దరు మహిమలో ఉన్నారు. ఎవరైంది కనుక్కోలేనంతగా ఆదాము కూడా మహిమతోనే నింపబడ్డాడు. అప్పుడు ఈ సాతాను కన్ను ఆదాము మీద పడింది. నేను ఉండవలసిన స్థానము
నన్ను పక్కకు తోసివేసి ఎవరినో ఒకరిని చేసుకుంటాడా ఈ దేవుడు? ఎలాగైనా ఈ మహిమ నుండి ఆదామును చెడగొట్టాలి అనుకున్నాడంట. చెడగొట్టాలనుకొని ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేసి ఉంటాడు, అది అక్కడ రాయబడలేదు. కానీ ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సాతాను మాట వినలేదు. ఎందుకంటే ఆదాము కేవలం దేవుని మాట వినడానికి అలవాటు పడిపోయాడు, ఆ మహిమతో నింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆదాము ఒంటరిగా ఉన్నాడని చెప్పి ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి తనలో నుంచి హవ్వను కలగచేశాడో ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఈ ఆదాము ఎంత పరిశుద్ధుడు అంటే దేవుని స్వరము తప్ప సాతాను స్వరము వినపడటానికి ఇష్టపడలేదు ఆయన. స్త్రీని చెడగొట్టినవాడు ఆదామును చెడగొట్టడా? ఖచ్చితంగా చెడగొట్టడానికి వెళ్ళి ఉంటాడు. కానీ ఆదాము అలాంటి అవకాశము సాతానుకి ఇవ్వలేదు. ఈ ఆదాము ఎలాంటి వాడు అంటే తాను గాఢ నిద్రపోయినప్పటికీ ఇప్పుడు గాఢ నిద్ర కలగచేశాడు. కళ్ళు తెరిచి చూసి ఆ స్త్రీని ఎదురుగా నిలబెట్టాడంట. అప్పుడు ఆదాము పాట పాడతాడంట, నా ఎముకలలో ఎముక, నా మాంసములలో మాంసమా అని పాట పాడాడు. ఎలా తెలుసు అంటే అంత జ్ఞానము కలిగిన వాడు. తాను గాఢ నిద్రపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, దేవుడి చిత్తం ఏమై ఉన్నది తెలుసుకోగలిగిన వాడు ఆదాము. అంత శక్తి జ్ఞానము కలిగిన వాడు. మొదటిగా దేవుడు తాన స్వరూపంలో చేసుకుంటే అల్లాటప్పగా చేసుంటాడా? అంత శక్తి కలిగిన, అంత జ్ఞానము కలిగిన, అంత మహిమ కలిగినటువంటి ఆదాముకు సహాయముగా అవ్వనిచ్చి ఉంటే ఆ అవ్వను చెడగొట్టడానికి సాతాను ఎంటర్ అయ్యి మోసపూరితమైన మాటలతో చెడగొట్టేశాడు. వీళ్ళిద్దరూ దేవునితో ఉండటం వాడు ఓర్చుకోలేకపోయాడు. సంఘమైనటువంటి మనము, కుటుంబాలైనటువంటి మనము కలిసి సన్నిధికి వెళ్తున్నాం అనుకోండి, వాడు ఏం చేసి చెడగొట్టాలని అప్పటికప్పుడే భార్యాభర్తల మీద గొడవ పెట్టేస్తాడు, అప్పటికప్పుడే పిల్లలకి ఏదో జ్వరాలు తీసుకొచ్చేస్తాడు, ఇంట్లో అనుకోని ఒక ఆపద తీసుకొచ్చేస్తాడు, అనుకోని పనుల మీదకి వచ్చి పడిపోతూ ఉంటాయి, ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. అప్పుడు మీరు గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, నేను దేవుని సన్నిధికి వెళ్తుంటే, నేను ప్రార్థన చేయాలి అనుకుంటుంటే అడ్డుపడి వీడు చెడగొట్టాలని వీడి కుయుక్తి. వాడి మాట గెలవకూడదు, వాడి యొక్క పన్నాగము గెలవకూడదని వాడిని జయించడానికి, మనము దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆ వ్యాధిలోనే, ఆ శ్రమలోనే, ఆ పనుల ఒత్తిడిలోనే, ఆ కష్టములోనే, ఆ భారమైనటువంటి నీకున్నటువంటి ఆ ప్రయాణంలోనే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించగలిగితే వాడికి నిశ్చయముగా సిగ్గు కలుగుతుంది. హల్లెలూయా. వాడి పని ఎప్పుడు కూడా ఏంటి అంటే దేవుని సన్నిధిని, సహవాసాన్ని చెడగొట్టాలి అని వాడి పని. వాడు అనుకుంటా ఉంటాడు ఎప్పుడు కూడా, నేను గెలిచిపోయాను, నేను అలాగే ఇప్పుడు హవ్వను చెడగొట్టేశాను కదా, ఇంకా నేను గెలిచాను అనుకుంటాడు. వాడు ఎప్పుడు అంత గెలిచినట్టు కనిపిస్తాడు, కానీ వాడికి ఎప్పుడు కూడా ఆ యొక్క విజయం వాడి చేతిలో లేదు. ఊరికే గెలిచినట్టు మాత్రమే విర్రవీగుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనం శ్రమలకు వెళ్ళామనుకోండి, వాడు అనుకుంటాడు నేను జయించా. యోబు విషయంలో సమస్తము పోయిన వెంటనే నేను గెలిచాను అనుకొని ఉంటాడు సాతాను. కానీ చివరికి ఎవరిది విజయమైంది? దేవునిది విజయమైంది. గెలిచినట్టుగా విర్రవీగుతూ ఉంటాడు, కానీ వాడు ఎప్పటికీ గెలవలేడు. అంతిమ విజయము దేవునిది, దేవుని పిల్లలది మాత్రమే. కాబట్టి వాడిని చూసి మనము భయపడాల్సినటువంటి అవసరము లేనే లేదు. అయితే ఆదాము అవ్వ దూరమైపోయారు కదా, దూరమైపోయిన వారిని తిరిగి దేవుడంట తన దగ్గరికి నడిపించుకోవడానికి కొన్ని సాధనాలను ఏర్పాటు చేసుకుంటాడంట. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్నట్లయితే, మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము, దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుట సాధనములు కల్పించుచున్నాడు. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు తోలివేయబడిన వాడెవడు? ఆదాము తోలివేయబడ్డాడు. ఆయన అలాగే దూరం అయిపోవటం దేవుడికి ఇష్టం లేక ఎలాగైనా ఆ ఆదామును తన దగ్గరికి పిలుచుకోవాలని దానికి మార్గాలు, సాధనాలు, అవకాశాలు, దానికి ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు, సాధనాలను ఏర్పాటు చేసుకొని తన ఒక్కగానొక్క కుమారుని పంపించాడు ఒక సాధనముగా. దూరమైపోయినటువంటి ఆదాము తిరిగి తన దగ్గరికి రావటం కోసమే తన ఒక్కగానొక్క కుమారుని తిరిగి భూమి మీదకు పంపించాడు. ఆ ప్రాణము పెట్టడం చేతమే ఆదాము మొదలుకొని తిరిగి మన వరకు, మన తరముల వరకు
తిరిగి దేవుణ్ణి కలుసుకునే గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనం తోలివేయబడిన వారిగా, వాడు అనుకుంటున్నాడు బయట నుంచి నేను చేసిన యొక్క పన్నాగము వలన ఈ తోటలో నుంచి ఆదాము బయటికి వెళ్ళిపోయాడని వాడు సంతోషపడుతున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? తాను నా పిల్లల కంటే నాకు ఎక్కువైంది లేదు అని తన యొక్క ఏకాయన కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపించి మనందరికీ ఆ యొక్క రక్తము ద్వారా పరిశుద్ధతలోకి నడిపించి మనకి పునరుద్ధానం కల్పించి మరణం నుంచి జీవంలోనికి దాటించాడు. ఇప్పటికొక క్లియర్ కట్ మనకు ఆదాము తోలివేయబడ్డాడు, కానీ దేవుడు మళ్ళీ తిరిగి సాధనం ఏర్పాటు చేసుకున్నాడు. మనము కూడా తిరిగి జీవించేవారిగా ఉంటున్నాం. అయితే ఇదే సంగతి అబ్రహాము గారి విషయంలో కూడా జరిగింది. ఆ సంగతి చూసుకుంటే ఆదికాండము 15వ అధ్యాయము. అబ్రహాం గారు దేవునికి ఇందాక చెప్పిన రీతిగా దేవునికి మరి బలి ఇవ్వాలి అని అన్నీ కూడా సిద్ధపరిచి దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. ఆదికాండము 15వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండము దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబురముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు అందరు. ఇక్కడ రాయబడి ఉంది. ఏంటి అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, అబ్రామ్తో దేవుడు చెప్పాడు, నేను రాబోతున్నాను, నువ్వు బలి ఇవ్వు అన్నాడు. అన్నీ కూడా చెప్పినట్టుగా చేశాడు, కానీ పక్షుల్ని మాత్రం బలి ఇవ్వటం పక్కన పెట్టాడు. అది ఒకటి. ఇంకోటి, దేవుడు వస్తాడు అని అప్పటిదాకా ఎదురు చూసినటువంటి వాడు తీరా దేవుడు వచ్చే సమయానికి గాఢ నిద్రపోయాడు. ఇక్కడ ఇంకొకటి, ఆ నిద్రపోవటం చేత గద్దలు వచ్చి పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైనటువంటి ఆ యొక్క నైవేద్యమును ముట్టుకున్నాయి. అప్పటికేమైపోయింది? ఆ యొక్క నైవేద్యం అపవిత్రత అయిపోయింది. ఇప్పుడు 2 ఖండములుగా చేసినటువంటి ఆ యొక్క బలి మధ్యలో నుంచి ఒక అగ్ని జ్వాలగా ఆయన రాబోతున్నాడు. ఆయన రాక మునుపే నిద్రమత్తు ఆవరించింది అబ్రాము గారికి. కట్టిక చీకటి కమ్మింది అబ్రాము గారికి. ఆ కట్టిక చీకటి ఎవరో కాదు, సాతాను. ఎంతవరకు మెలకువగా ఉంటావు? ఎన్నిసార్లు ఉపవాసం ఉంటావు? ఎంతసేపు ఎన్ని రోజుల నుంచి దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటావు? నీలో ఉన్న ఒక నిద్రమత్తును కలగచేసేది, నీలో ఒక నిర్లక్ష్యాన్ని కలగచేసేది నువ్వైతే దేవుని మాటకు విని నువ్వు లోబడి నువ్వు సిద్ధపరచుకొని ఎదురు చూస్తున్నావు. కానీ ఈ లోపల అబ్రామ్ గారికి గాఢ నిద్ర. అగ్ని జ్వాలగా దేవుడు రాబోతున్నాడని తెలిసాక ఎవరికైనా గాఢ నిద్ర కలుగుతుందా అంటే అది సాతాను యొక్క కుయుక్తి. ఇప్పుడేం ప్రార్థన చేసావులే, మొదటి జామున నువ్వేం ప్రార్థన చేసావులే, పడుకో, నీకు రెస్ట్ చాలా అవసరం, నువ్వు చాలా కష్టపడిపోయి ఉంటున్నావు, నీకు నిద్ర సరిపోదు, నీ హెల్త్ బాగోదు, ఈ చలికి నువ్వు తట్టుకోలేవు. ఇవన్నీ చెప్పేది ఏంటంటే సాతాను. దేవుడు మన యొక్క ఆశీర్వాదము దొంగిలించడం కోసము నువ్వు నిద్రపో, నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు సన్నిధికి వెళ్ళలేవు, నువ్వు బైబిల్ చదవలేవు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నువ్వు చాలా అలిసిపోయి ఉంటున్నావు అని చెప్పేసి అనేక రకాలుగా మరి మనల్ని మోసపుచ్చేది సాతాను. ఆ సాతాను కుయుక్తులను జయించాలి అంటే మనం మెలకువ కలిగిన ఆత్మను మనం కలిగి ఉండాలి. మనలో మెలకువ లేకపోతే, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మెలకువ కలిగి ఉండుడి అని ఉంటుంది. మెలకువ ఆయన దొంగ దోచుకున్నవాడు ఎలా వస్తాడో సాతాను అంట నీ మీదకి అలాగే దోచుకోవడానికి రాబోతున్నాడు. మనం ఏం చేయాలంటే మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి లేకపోతే మనకి జరిగే అనార్థం ఏంటి అంటే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదమును పోగొట్టుకుంటాము, శాపాన్ని పొందుకుంటాము. అయితే అబ్రామ్ గారు అలా నిద్రపోయినందుకు, కట్టిక చీకటి కమ్మినందువలన సాతాను చేసినటువంటి ఆ కుయుక్తి చేత దేవుడు వచ్చి ఏమని మరి ఆ యొక్క మాటను చెప్పి ఉన్నారంటే, నీ సంతతి వారు ఎవరైతే ఉన్నారో వారు పరదేశమందు ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు అని అక్కడ వ్రాయబడి. ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉంటారంట? 400 సంవత్సరాలు ఆ దేశపు వారు నీ సంతతి వారిని శ్రమ పెడతారు.
ఇక్కడ తీసుకున్నటువంటి ఆ చిన్న తప్పు అబ్రాం గారు చేసినందుకు పొందుకున్న శిక్ష, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో 400 సంవత్సరాలు బానిసలుగా వెట్టి చాకిరి పెట్టి వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరయ్యా, నువ్వు 400 సంవత్సరాల తర్వాత దర్శిస్తా అన్నావు కదా అని వాళ్ళు మొరపెడుతూ ఎదురు చూశారంట. దాదాపుగా 430 సంవత్సరాలకు మోషే నాయకత్వాన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. మొదటగా 400 సంవత్సరాలు ఆ వెట్టి చాకిరి చేయటానికి ఎవరు కారకులు అంటే అబ్రాం గారిని సాతాను మోసపరిచింది, కట్టిక చీకటి కమ్మేసింది, నిద్రమత్తును కలగజేసింది. మరి మనము నిద్రపోయేవారిగా ఉన్నామా? నేను చెప్పేది శారీరకమైన నిద్ర గురించి కాదు, ఆత్మీయ స్థితిలో ఒక మెలకువ కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుని చిత్తమేంటా, దేవుని యొక్క ఆయన సన్నిధిలో మనం ఉండటమా, దేవునికి ఏం చేస్తే ఇష్టము, ఏం చేసి దేవుని కృపను పొందుకోవాలి, మన పిల్లల కోసం, కుటుంబం కోసము దేవుని సన్నిధిలో మెలకువ కలిగిన ఆత్మతో మనము ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా. గత సంవత్సరంలో గత సంవత్సరమేలేండి, నాకు హెల్త్ బాగున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఉపవాస ప్రార్థనలు ఉంటూ ఉండేదాన్ని. 21 రోజులు కనీసం సంవత్సరంలో 2 సార్లన్నా ఉండటం నాకు మొదటి నుంచి పరిచర్యకు వచ్చినప్పటి నుంచి నాకు అలవాటు. అయితే పోయిన సంవత్సరంలో కొంత బలహీనంగా ఉన్న, ఎక్కువ ప్రయాణాలు, మీటింగ్స్కి వెళ్ళటం చేత అందరు అన్నారు, చాలా నీరసమైపోతున్నావు, చాలా బలహీనమైపోతున్నావు, మరి నువ్వు ఆరోగ్యం కూడా చూసుకోవాలి, నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఇంకొంతకాలం ఎక్కువ సేవ చేయగలుగుతావు, మరి యేసన్న గారి పరిస్థితి ఏమైపోయింది, కాబట్టి నువ్వు ఉపవాసాలు ఉండొద్దు అంటే, ఎప్పుడు ఎవరి మాట వినదాన్ని, అవును కదా నేను చాలా ప్రయాసపడుతున్నాను, నీరసమైపోతున్నాను, కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటుంది, నాలో నాకే నీరసం వచ్చేస్తుందని అందరి మాట ఆలకించి ఉపవాస ప్రార్థనలు మానేశాను. పోయిన సంవత్సరంలో 21 రోజులు ఉపవాస ప్రార్థన మానేశాను. అయితే ఆ ప్రార్థన మానేశానే కానీ నా శరీరంలో ఎక్కడ లేని బలహీనతలు నాకు ప్రారంభమయ్యాయి. కనీసము ఉపవాసం ఉంటే అన్నా ఏదైనా ఒక పూటన్నా తినటానికి ఏదైనా ఉంటుందేమో, కనీసం ఉపవాసం లేకపోయినప్పుడు ఇంకా నీరసించిపోయా, ఇంకా బలహీన పడిపోయాను. అయితే మొన్న ఆ చివరి దినాలలో నాకు ప్రాణం మీదకు వచ్చినప్పుడు, ఆ శ్రమను అనుభవించినప్పుడు, ఆ తర్వాత మరణం నుంచి నేను జీవంలోకి దాటించబడిన తరువాత కూడా ఇంట్లో భయంకరమైన శ్రమ, ఒక పక్క మీటింగ్స్ లేక ఇంట్లో నలిగిపోయి పిల్లలు అందరూ, నేను చెప్పాను, దేవుడు నాకు ప్రేరేపించాడు, చూసారా మీరందరూ కలిసి నన్ను ఉపవాసం ఉండనీయకుండా అడ్డుపడ్డారు, నేను ఉపవాసం ఉంటే దేవుడు నన్ను పోషించటం, నేను దేవుని పనిలో వాడబడటం కాకుండా కుటుంబము పోషించబడుతుంది, సంఘము దీవించబడుతుంది, అనేకులకు నేను సువార్త ప్రకటించగలుగుతాను. ఈ యొక్క మనుషుల వైపు చూసినప్పుడు, మనుషులు చెప్పిన మాటలను అంగీకరించినప్పుడు నేను ఉపవాసం ఉండలేకపోవటం చేత నేను ఎన్ని ఆశీర్వాదాలు దూరమయ్యానో నాకే తెలుసు. సమృద్ధిగా ఎక్కడ నేను ఖాళీగా ఉండటం నాకు ఇష్టం లేదు, మీటింగ్స్కి వెళ్ళాలని నా ఆశ, ఒక్క మీటింగ్ లేదు. దేవుని దగ్గర అప్పుడు, ప్రభా ఈ సంవత్సరంలో నేను బలంగా పని చేస్తానయ్యా, నేను ఇంకెక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండను, లేకపోతే ఎవరో చెప్పారని నేను నీకు దూరము కాను అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాక దేవుని కృపను బట్టి చివరి నిమిషాలలో డిసెంబర్ నెలలో దేవుడు సమృద్ధిగా వాడుకున్నాడు. హల్లెలూయా. అయితే చెప్పాను, నేను జనవరిలో ఉపవాసం ఉండాలి అనుకుంటున్నాను, జనవరిలోనో ఫిబ్రవరిలో ఉండాలనుకుంటున్నాను అంటే వీళ్ళు ఎప్పుడు ఆటంకపరిచేవాళ్ళు, దెబ్బకు వాళ్ళు భయపడిపోయారు. ఉపవాసాలకు మేము అడ్డు చెప్పమమ్మ, కాతే కొంచెం జాగ్రత్త అని చెప్పి ఉపవాసాలకు అందరూ అంగీకరించారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. అయితే ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఈ ప్రేరేపణ బట్టి ఉపవాసం మొదలుపెట్టానో దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చాడంటే, ఆశ్చర్య రీతిగా, అనుకోని రీతిగా నూతనమైన పరిచర్య ద్వారం తెరిచాడు, సంఘంలో బిడ్డలకు చక్కటి భవిష్యత్తు అనుగ్రహించాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, వ్యాధులు విడిపించాడు, నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాడు. దేవుడు ఆయన చేసిన ఉపకారములు నా ఆత్మీయ జీవితంలోనే ఇంకా నేను ఒక మెట్టు ఎక్కడానికి, ఏది అడిగితే దానికి అట్లా జరిగిపోతుందండి కార్యాలు. ఏది ప్రార్థిస్తే దేవుడు అట్లా ద్వారం తెరుస్తున్నాడు. మరి నేను నీరసంగా ఉన్నానంటే 3 పూట్ల తిన్నప్పుడు కంటే కూడా ఇంకా బలంగానే ఉన్నాను. హల్లెలూయా. ఇంకా బలంగా, ఇంకా దేవుని పని చెయ్యాలి అని దేవుడు సమృద్ధి అయిన పని ఇచ్చి, నేను అనుకుంటున్న దేవుడు మనకు ప్రేరేపించినప్పుడు నా శరీరం చెప్పిద్ది, నువ్వు బలహీనంగా ఉన్నావు, నువ్వు ఉపవాసం ఉండదు. ఇది సాతాను కుయుక్తి.
కొన్నిసార్లు మన వాళ్ళని వాడుకుంటుంది. మేలు చేస్తున్నట్టే, మంచి చెప్తున్నట్టే, అది మనకు సహాయకరంగా ఉన్నట్టుగానే. కానీ కొన్ని సందర్భాలలో దేవుడు చెప్పిన మాటకే మనం విధేయత చూపించాలి తప్ప మనుషులు ఎవరు ఏది చెప్పినా కూడా దానిని అంగీకరించకూడదు. దేవుడి చిత్తం ఏమై ఉన్నదో అది గ్రహించాలి. ఇక్కడ చిన్న ఒక కొనుకుపాటు తీసినందుకు తన ప్రజలు, తన సంతతి వారు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో అల్లాడిపోయారంట. వెట్టి చాకిరితో మొర్ర పెట్టారంట, కన్నీరు కార్చారంట, అన్ని శ్రమలు పాలయ్యారంట. కానీ నీవు దేవుని సన్నిధిలో మెలకువ కలిగిన ఆత్మతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావు చూసావా? నీ ప్రార్థన నీ సంతతి వారికి ఆశీర్వాదము. హల్లెలూయా. నీ ప్రార్థన నీ పిల్లలకు దీవెన. ఈ స్థలంలో నిలబడి మనల్ని ఎవరు చూడకపోయి ఉండొచ్చు, మనకెవరు బయట వాళ్ళు వచ్చి బహుమానాలు ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ ఈ ఫలము ఊరికే పోదు, దేవుని దగ్గర ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని వెచ్చించి, మీ బలాన్ని వెచ్చించి, ఎందుకు పగలంతా కష్టపడి రాత్రి కొంతసేపు నడుము వాలుద్దాంలే, రెస్ట్ తీసుకుందాంలే, లేకపోతే టీవీల ముందు కూర్చుందాంలే, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుందాంలే అనుకోకుండా ఈ సమయం దేవునిది, ఈ సమయం దేవునికి ఇవ్వాలి, ఉపవాస ప్రార్థనలో మేము శక్తి పొందుకోవాలని మీరు వస్తున్నారు చూసారా? ఇదే సాతాను కుయుక్తిని జయించటం. హల్లెలూయా. ఈ సాతాను కుయుక్తిని జయించటము చేత అబ్రహాము సంతానమైతే వాడు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, కానీ మన సంతానమైతే దేవుడు దీవెనలలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇంకా చూసుకున్నట్లయితే అబ్రహామును చెడగొట్టాడు సాతాను. అబ్రహామును మొదటగా ఆదాము అవ్వను చెడగొట్టాడు. అయినప్పటికీ దేవుడు సాధనాలను ఏర్పాటు చేసుకొని తిరిగి రప్పించుకున్నాడు. అబ్రహామును చెడగొట్టుకున్నాడు. చెడగొట్టినప్పటికీ తిరిగి ఆ పిల్లలు ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి మళ్ళీ దేవుడే మార్గమును సరళపరిచాడు. మోషేని ఎవరు పంపించారు? దేవుడే. ఎందుకంటే ఈ ప్రజలు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరింది కాబట్టి దేవుడే ఆ మొరను ఆలకించి మోషేని నడిపించాడని అక్కడ లేఖనాల్లో రాయబడి ఉంటుంది. జయించినట్టే ఉంటుంది సాతాను, కానీ వాడు ఎప్పటికీ జయించలేడు. హల్లెలూయా. మరి తర్వాత చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలంట నిర్గమాకాండము 32వ అధ్యాయంలో, నిర్గమాకాండము 32వ అధ్యాయంలో ఈయన మొదటి నుంచి మనం చూసుకుంటే దేవునితో మాట్లాడుకోవడానికి, దేవుని దగ్గర ఆ 10 ఆజ్ఞల పలకలు రాయడానికి మోషే పర్వతం మీదకి వెళ్ళి ఉంటున్నాడు, సీనాయి పర్వతం మీదకి. ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవునితో 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి, మనము ఒక పూట ఉండటానికే లేకపోతే 3 రోజులు లేకపోతే 21 రోజులు అనుకుంటున్నాం. 40 రోజులు అంటండి. 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట దేవుని సన్నిధిలో. ఉపవాసం ఉండి దేవుని యొక్క ప్రతి మాటను రాసుకుంటూ ఉన్నాడంట. అయితే దేవునితో సమయం గడిపేటప్పుడు మనకు రోజులు తెలియవు. మోషేకి కింద ఎలా ఉన్నారో ఆయన గమనించలేదు. ఆయన దేవునితో మాట్లాడుకుంటున్నాడు, రాస్తున్నాడు. అయితే దేవుడు ఈ ప్రజలు అపవిత్రతలోకి వెళ్ళిపోయారు, మోషేను వెంటనే కిందకు వెళ్ళమన్నాడు. ఎందుకంటే మోషే దేవునితో ఉన్నప్పుడు మోషే అన్నయ్యైనటువంటి అహరోను ఆ ప్రజలు అందరిని చూసుకుంటున్నాడు నాయకుడుగా. అయితే ఈ ప్రజలంట ఈ మోషే ఏమైపోయాడు, మమ్మల్ని తీసుకొచ్చాడు, ఇక్కడ వదిలేశాడు, కొండ ఎక్కాడు, ఇంతవరకు దిగి రాలేదు, ఇప్పటికి 40 రోజులు అయిపోయింది, మేము ఏం తిన్నామో ఉన్నామని చూసుకోలేదు, మాకు ముందు నడిపించే ఒక నాయకుడు కావాలి, మాకు ముందు నడిపించడానికి ఒక దేవుడు కావాలి అని చెప్పి అహరోనుని ఊరికే ఒత్తిడి చేసి బలవంతం చేస్తే అహరోను వారి మాటలకి ఏం చేస్తాడు? వాళ్ళ మాటలకి చేసేది ఏం లేక మీ చెవులకి పోగులు ఉంటాయి కదా, ఆ పోగులు చేసేసి ఆ పోగులు తీసి మీ ఒంటి మీద బంగారం ఉంది కదా అంతా తీసేసి ఇక్కడ వేయండి అని ఆ పోగులన్నీ తీసి వాటితో పోత పోసి ఆ బంగారం అంతటితో బంగారపు దూడను చేస్తాడు. సమయం లేదు కాబట్టి మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. 32వ అధ్యాయంలో మీకు ఈ సందర్భం అంతా రాయబడి ఉంది. అంత దూడని చేస్తాడు. దూడని వేసి ఆ దూడ ముందంట తాగి కేకలు పెడుతూ రంకెలేస్తూ డాన్సులేస్తూ ఒక్కటే గోల, అపవిత్రము, పాపము. జీవము కలిగిన దేవుడు ఉండగా, ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించిన దేవుడు ఉండగా 40 రోజులు మోషే కనపడకపోయేసరికి వీడు ఏం చేశారు? తమ చేతులతో ఒక బొమ్మను తయారు చేసుకున్నారు. ఆ బొమ్మ ఏది? దూడ బొమ్మ అంట. దూడ బొమ్మను చేసుకుని ఆ దూడనే దేవుడు అనుకొని ఆ దేవుని దగ్గర గంతులు వేస్తూ కేకలు వేస్తూ పాపంలో ఉంటే ఈ పాపపు కేకలు దేవుని సన్నిధికి చేరాయంట.
చేరి వెంటనే మోషేకి చెప్పాడు, నువ్వు వెంటనే కిందకి వెళ్ళిపో, నువ్వు వెంటనే కిందకి వెళ్ళమని చెప్పాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే 8వ వచనము, 32వ అధ్యాయము 8వ వచనం చూసుకుంటే, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను ఎంత ఘోర పాపం అండి! ఐగుప్తు పాపం నుంచి, ఆ బానిసత్వం నుంచి విడిపించింది ఆ దూడ విడిపించిందంట. కొంచెమన్నా జ్ఞానం ఉందా ప్రజలకు? కళ్ళారా చూసి ఫరో హృదయం కఠినమైపోతే దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి ఆ ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసి ఎర్ర సముద్రాన్ని ఆరిన నెలగా చేసి అంత ముందుకు నడిపిస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఓయి ఇశ్రాయేలు, ఇశ్రాయేలు జనాంగమా వినండి, నా ప్రజలారా వినండి, మనల్ని విడిపించింది ఈ దూడనే, మనల్ని కాపాడింది దూడనే అని ఆ దూడకు బలులు అర్పించడం మొదలుపెట్టారంట. ఇశ్రాయేలును ప్రజలను చెడగొట్టింది ఏంటంటే సాతాను. వారిలో రెచ్చగొట్టేసి, మోషే వెళ్ళిపోయాడు, ఇంకా మీకు దేవుడు లేడు, మీరు అనాథలుగా మారిపోయారు, మీకు దేవుడు కావాలి, మీకు నడిపించే నాయకుడు కావాలి అని అహరోనుని బలవంతం చేస్తే అట్టి రీతిగా వారు దూడను చేసుకున్నారు. అయితే దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చింది. ఆ శాసనాల పలకలన్నీ కూడా పగలకొట్టేసి కిందకి వెళ్ళిపోతాడు. అదంతా కూడా వేరే సబ్జెక్టు. అక్కడ చూసుకుంటే దేవుడు ఇంక కిందకి వెళ్ళిన తర్వాత మోషే అంటాడు, దేవుని పక్షముగా నిలబడేవాడు ఎవరు అంటే, దేవుని పక్షమున నిలబడే ఒక గోత్రము పక్కకు వచ్చింది, మిగిలిన వారందరూ ఒక పక్కన నిలబడ్డారు. దేవుని పక్షముగా నిలబడిన వారు అహరోను గోత్రము, లేవి గోత్రము. అందుకే దేవుడు వారి గోత్రాన్ని యాజకత్వం చేయడానికి ఎన్నుకున్నాడు. మిగిలిన గోత్రాలు వాడలో వాళ్ళే చంపుకున్నారంట. దేవుని ఉగ్రత వారిలోకి వచ్చి వారిలో చాలామంది 3,000 మంది పైన హతమైపోయారంట. ఇశ్రాయేలులకు వాళ్ళు చక్కటి ప్రయాణంలో ఉండగా కొన్ని రోజులలో మోషే దేవునితో మాట్లాడుకోవటం ముగించుకొని శాసనాలు తీసుకొచ్చి దేవుడు ఇలా మాట్లాడాడని ప్రజలతో చెప్పుకోబోయే లోపలే, దేవుడి ఆశీర్వాదం వారు పొందుకోబోయే లోపలే వారిని చెడగొట్టింది ఏంటంటే సాతాను. వారిని మోసగిచ్చింది సాతాను. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే మీకు ఎందుకు ఇలా జరిగిద్ది? మనకి కూడా చాలా సందర్భాలలో కష్టాలు వస్తాయి, ఎవరికైనా కష్టాలు వస్తాయి. కానీ దేవుని పిల్లలమైన మనకు కష్టాలు వస్తే దాని నుంచి విడిపించేది కూడా దేవుడే. కానీ లోకానికి కష్టాలు వస్తే దానిని విడిపించడానికి ఎవరు లేక వారు అనాథలుగా, వారు ఒంటరిగా మిగిలిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. మనకి కష్టాలు వచ్చినా దాని నుంచి తప్పించే దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను సాతాను ఏం చెడగొట్టింది? మోషే లేడు, వెళ్ళిపోయాడు, మిమ్మల్ని వదిలిపెట్టేసి, ఏ దేవుడు మీకు లేడు, యెహోవా దేవుడు కాదు, ఈ దూడనే దేవుడని మోసపరచింది. ఈనాడు మనల్ని కూడా అపవాది మోసపరుస్తూ ఉంటుంది. మీకున్నటువంటి పరిస్థితులు, మీకున్నటువంటి కష్టాలను ఆధారం చేసుకొని ఏదో ఒక రూపాన మిమ్మల్ని చెడగొట్టాలని, దేవునికి దూరం చేయాలని వాడి యొక్క ప్లాన్. ఆ ప్లాన్ నుంచి నువ్వు తప్పించబడాలి అంటే దేవుడు తట్టు కన్నులెత్తే బిడగా నీవు ఉండాలి. హల్లెలూయా. అయితే మరి తిరిగి చూసుకుంటే మొదటిగా ఆదాము అవ్వని చెడగొట్టింది, రెండవదిగా అబ్రహాముకు వచ్చే ఆశీర్వాదాన్ని చెడగొట్టింది సాతాను, మూడవదిగా చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటలు వినకుండా ఇశ్రాయేలు ప్రజలను చెడగొట్టింది. చివరిగా చూసుకుంటే లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభుల వారిని శోధించింది సాతాను. యేసు ప్రభుల వారినే శోధిస్తే నీవు నేను ఎంత మనం అనుకోవచ్చు, సాతాను నన్ను ఏమీ చేయలేదు, సాతాను నా మీద ఏలుబడి చేయలేదు, సాతానుకు నా మీద అధికారం లేదు అని ఈ లోకంలో చెప్పుకోవచ్చు. లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు కనుక చూసుకున్నట్లయితే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా అపవాది, నీవు దేవుని కుమారుడువైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటి యేసు ప్రభుతోనే అపవాది వచ్చి చెడగొడుతుందంట.
ఆయన అప్పటికి ఏమీ తినకుండా ఉన్నాడు కాబట్టి, ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి, ఆయనకు ఆకలి సహజము కాబట్టి, ఆయనకు ఆకలి వేస్తే సాతాను ఆశ పెడుతుంది. ఏమని? ఈ రాళ్ళు, నువ్వు దేవుడవు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినేసేయి అంటే దేవుడు అంటున్నాడు, మరి మనుషుడు కేవలం రొట్టె వల్ల కాదు, దేవుడు నోట నుండి వచ్చు మాట వలన, వాక్యం వలన, వాగ్దానము వలన మనం జీవిస్తున్నాము. ఈ కష్టాలలో మనకు ధైర్యం ఇచ్చేది ఏంటి అంటే దేవుని యొక్క వాగ్దానము. ఆ వాగ్దానమును ఆధారం చేసుకుంటున్నాము. మళ్ళీ అంటాడంటే ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళి, ఇగో ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు అడుగు అంటదంట.